మన చుట్టూ ఉన్న ప్రపంచం సంవత్సరం కడిచే కొద్దీ రంగులు మార్చడం ఎప్పుడైనా గమనించారా? ఈ విశ్లేషణలో మన గ్రహం యొక్క ఈ అద్భుతమైన మార్పుల వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకుందాం. ఒక్కసారి ఈ చిత్రాన్ని చూడండి. ఒకే చెట్టు, కానీ ఒక్క సంవత్సరంలోనే ఎన్ని మార్పులు! మంచుతో మొదలై పచ్చటి చిగుర్లతో, ఆ తర్వాత నిండు ఆకులతో, చివరికి రంగురంగుల ఆకులు రాలుస్తూ ఒకేచోట 4 వేర్వేరు ప్రపంచాలు ఆవిష్కృతమయ్యాయి. అసలిదంతా ఎందుకు జరుగుతుంది? మన జీవితాలను, పండుగలను, చివరికి మనం తినే తిండిని కూడా ప్రభావితం చేసే ఈ ఋతువులు ఎలా ఏర్పడతాయి? ఈరోజు మనం సరిగ్గా ఇదే విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. సరే, ఈ పెద్ద చిక్కుముడిని విప్పాలంటే ముందుగా మనం మన చుట్టూ గమనించే కొన్ని విషయాల నుండి మొదలుపెడదాం. ఒక్కసారి ఆలోచించండి. చెట్లు ఆకులు రాల్చడం, మళ్లీ చిగురించడం, వేసవిలో మామిడిపళ్ళు రావడం, కొన్ని జంతువులు కొన్ని కాలాల్లో మాత్రమే కనిపించడం, మన పండగలు కూడా వసంతంలో హోలీ, పంట కోతలప్పుడు పొంగల్, ఇవన్నీ ఋతువులతో ముడిపడి ఉన్నవే కదా. ఇక్కడే అసలు ట్విస్టుంది. ఈ మార్పులు మన దగ్గరే కాదు, ప్రపంచం మొత్తం జరుగుతాయి. కానీ ఒకేలా కాదు. ఉదాహరణకు, మనమిక్కడ చలితో వణుకుతూ క్రిస్మస్ చేసుకుంటే ఆస్ట్రేలియాలో వాళ్లు బీచ్లో సమ్మర్ని ఎంజాయ్ చేస్తూ చేసుకుంటారు. అంటే మనం శీతాకాలంలో ఉన్నప్పుడు వాళ్లు వేసవిలో ఉంటారన్నమాట. ఈ రహస్యాన్ని ఛేదించడానికి మన దగ్గర ఉన్న మొదటి క్లూ భూమి రోజూ చేసే ఒక పనిలో ఉంది. అదేంటంటే తన చుట్టూ తాను తిరగడం. భూమి ఒక బొంగరం లాంటిది. అది తన చుట్టూ తాను ఒక ఊహారేఖ మీద గిర్రున తిరుగుతూ ఉంటుంది. ఈ ఒక్క చుట్టూ తిరగడానికి సుమారు 24 గంటలు పడుతుంది. దీనినే మనం భ్రమణం లేదా రొటేషన్ అంటాం. ఇది చాలా సింపుల్. భూమి అలా తిరుగుతున్నప్పుడు ఏ వైపైతే సూర్యుడికి ఎదురుగా ఉంటున్నో అక్కడ పగలు, తిరుగుతూ సూర్యుడికి అవతలివైపుకు వెళ్ళినప్పుడు అక్కడ రాత్రి. అంతే. సరే, ఒకవేళ భూమి ఇలా తిరగడం ఆపేస్తే ఏమవుతుంది? ఒకసారి ఊహించుకుందామా? అప్పుడు చాలా దారుణంగా ఉంటుంది. సూర్యుడివైపున్న భాగం ఎప్పుడూ కాలిపోయేంత వేడిగా, మరోవైపు ఎప్పుడూ గడ్డకట్టెంత చలిగా ఉంటుంది. జీవం అసాధ్యం. సో ఈ తిరగడం వల్ల పగలు, రాత్రి ఏర్పడతాయి. బావుంది. కాని దీనికి ఋతువులకు సంబంధమేంటి? ఇక్కడే మనకు రెండో క్లూ అవసరం. భూమి తన చుట్టూ తాను తిరగడమే కాది, ఇంకో పెద్ద ప్రయాణం కూడా చేస్తోంది. అదే సూర్యుని చుట్టూ చేసే యాత్ర. భూమి ఒక ఫిక్స్డ్ దారిలో, అంటే కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ ఒక్క చుట్టూ పూర్తి చేయడానికి దాదాపు 365 రోజులు పడుతుంది. అదే మనకు ఒక సంవత్సరం. దీన్నే పరిభ్రమణం లేదా రెవల్యూషన్ అంటాం. ఇప్పుడు చాలామందికి ఒక ఆలోచన వస్తుంది. బహుశా భూమి సూర్యుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు వేసవి, దూరంగా వెళ్ళినప్పుడు శీతాకాలం వస్తుందేమో అని. ఇది చాలా కామన్గా ఉండే ఒక అపోహ. కానీ నిజంగా అదే కారణమా? అస్సలు కాదు. నిజానికి మన ఉత్తరార్ధగోళంలో బాగా చలిగా ఉండే జనవరి నెలలోనే భూమి సూర్యుడికి అన్నిటికంటే దగ్గరగా ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంది కదా? అంటే దూరమనేది అసలు కారణం కాదన్నమాట. మరసలు కారణమేంటి? ఇప్పటిదాకా మనం చూసినవన్నీ ముక్కలే. ఇప్పుడు ఆ ముక్కలన్నింటినీ కలిపే అసలైన సమాధానం చూడబోతున్నాం. నాసా వాళ్ళు దీని చాలా సింపుల్గా చెప్పారు. భూమి అక్షం నిటారుగా ఉండదు కాబట్టే ఋతువులున్నాయి. అంతే. ఒక్క వాక్యంలో మొత్తం రహస్యమిదే. ఈ వంపు ఎంత అంటే 23.5 డిగ్రీలు. ఈ చిన్న నంబరే మన ప్రపంచాన్ని మొత్తం మార్చేస్తుంది. భూమి ఎప్పుడూ ఒకే యాంగిల్లో వంగి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అలా తిరుగుతున్నప్పుడు ఉత్తరార్ధగోళం సూర్యుడివైపు వంగి ఉన్నప్పుడు సూర్యకిరణాలు నేరుగా పడతాయి. దీనివల్ల ఎక్కువ వేడి, ఎక్కువ పగటి సమయం ఉంటాయి. అదే మనకు వేసవికాలం. సరిగ్గా 6 నెలల తరువాత భూమి కక్షలో అవతలివైపుకు వెళ్ళినప్పుడు అదే ఉత్తరార్ధగోళం సూర్యుడికి దూరంగా వంగి ఉంటుంది. ఇప్పుడు సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి. శక్తి అంతా ఎక్కువ ప్రాంతంలో విస్తరించిపోతుంది. పగులు తక్కువ, రాత్రి ఎక్కువ, అందుకే చల్లగా ఉంటుంది. ఇదే శీతాకాలం. సో అసలు రహస్యం భూమి వంపులో ఉంది. ఇప్పుడు ఈ వంపు మన ప్రపంచాన్ని ఎలా విభిన్నమైన ప్రదేశంగా మార్చిందో చూద్దాం. ఈ వంపు వల్ల మన క్యాలెండర్లో 4 ముఖ్యమైన రోజులొచ్చాయి. మార్చి 21, సెప్టెంబర్ 23. ఈ 2 రోజుల్ని విషువత్తులు అంటారు. అప్పుడు పగలు, రాత్రి దాదాపు సమానంగా ఉంటాయి.
అలాగే జూన్ 21న మనకు అతి పొడవైన పగలు, డిసెంబర్ 22న అతి చిన్న పగలు ఉంటాయి. వీటిని అయనాంతాలు అంటారు. సూర్యరశ్మి పడే విధానాన్ని బట్టి భూమి మీద 3 ప్రధాన మండలాలు ఏర్పడ్డాయి. భూమధ్యరేఖ దగ్గర ఎప్పుడూ కిరణాలు నిట్టనిలువుగా పడతాయి, కాబట్టి అక్కడ ఎప్పుడూ వేడిగా ఉంటుంది. అదే ఉష్ణమండలం. ధృవాల దగ్గర కిరణాలు ఎప్పుడూ ఏటవాలుగా పడతాయి, అందుకే అక్కడ ఎప్పుడూ చలి. అదే ధ్రువమండలం. ఈ రెండింటి మధ్యలో ఉన్నదే సమశీతోష్ణ మండలం. ఇక్కడ మనం చూసే స్పష్టమైన ఋతువులుంటాయి. చూసారుగా, మన ఋతువుల వెనుక ఉన్న అసలు కారణం భూమి యొక్క ఒక చిన్న వంపు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఒకవేళ ఈ వంపు 23.5 డిగ్రీలు కాకుండా 40 డిగ్రీలు ఉండుంటే మన వేసవికాలాలు ఇంకా ఎంత వేడిగా, శీతాకాలాలు ఇంకా ఎంత చల్లగా ఉండేవో కదా.